18, 19 వచనాలు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అమ్మా. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవలు కలగజేయుచున్నాను, ఎడారులలో నదులు పారజేయుచున్నాను. థ్యాంక్ యూ మా. చిన్న ప్రార్థన చేసి నేను ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ కూడిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూరదర్శనంతో, భారంతో, ప్రయాసంతో సహోదరి దెబోరా గారు ఈ జూమ్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ జూమ్ మీటింగ్ పాల్గొనుటకు వచ్చిన 9 మందిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో సాయంత్రం వేళ, సండే సాయంత్రం వేళ వాళ్ళ వాళ్ళ గృహాల్లో రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా బలపరచబడాలి, వాక్యం వలన మేము నూతన విషయాలు తెలుసుకోవాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు, నూతన పరిచయ దేవుడు అనే విషయము మేము తీసుకొని అనేక విషయాలు మేము తెలుసుకుంటున్నాం. మా హృదయాల్లో మీ పట్ల రుణంని, ప్రేమని నూతనపరుచుకుంటున్నాం. ఈ దినం కూడా తండ్రి గూఢమైన సంగతులు మా విశ్వాస నేత్రులు మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే ఎప్పుడు లెక్కనే ఒక మాట నేను చెప్పేసి మరి మీకు స్లైడ్స్ చూపిస్తాను. బ్రదర్ రాజ్ కుమార్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఆ స్లైడ్స్ చూపించుటకు. ఎప్పుడు నేను మీకు గుర్తు చేసే ఒక సత్యం మరి గుర్తు చేస్తున్నాను. అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి దేవుడు మనకు అప్పచెప్పింది అని ఒక ప్రశ్న వేసుకుంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య దేవుని ఆరాధించే పరిచర్య. ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయనను ఆరాధించటమే అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఆదామవ్వ పాపం చేయకుండా ఉంటే ఈదెన్ తోటలో వాళ్ళ సంతానమైన మనము సువార్త బోధించి ఆత్మలు రక్షించే పనిలో ఉంటామా, లేకపోతే జస్ట్ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఆయనను ఆరాధిస్తామా? సువార్త బోధించే పనిలో ఉంటాం. పాపం చేశాం కాబట్టి పాపం చేశాం కాబట్టి సువార్త బోధించే పరిచర్య వచ్చింది. కానీ దేవుని ఒరిజినల్ ప్లాన్ ఏంటి? ఒరిజినల్ ప్లాన్ ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయనను మనం ఆరాధించాలి. మరి నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించి ఆత్మను రక్షించే పని ఉంటుందామా? ప్రవచించే పని ఉంటుందా? స్వస్థపరిచే పని ఉంటుందా? ఉండదు. మన సమయం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించటంలోనే మనము గడపబోతున్నాం. ఇద్దరు సిస్టర్స్ దేబరా గారు, జయంతి గారు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. సో ఆరాధన అన్నిటికంటే గొప్ప పరిచర్య. ఎందుకంటే అది ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. అది శాశ్వతమైన పరిచర్య. సో దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. దీవెనలు కనిపించని సమయంలో పరిస్థితులు కొంచెం భయంకరంగా మన చుట్టూ ఉన్నప్పుడు దేవుని మంచితనం మారిపోతుందమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మారిపోదు, మారిపోదు, మారిపోదు. అందుకే ఒక సేవకుడు, ఒక భక్తుడు ఆయన ఆరోగ్యంని పోగొట్టుకున్నాడు, ఆయన ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఆయన పిల్లలు చనిపోయారు, భార్య వచ్చి చెప్తున్నది నువ్వు శపించి దేవుణ్ణి నువ్వు చనిపో అన్నప్పుడు ఆయన ఎలాగా స్పందించాడో మనం చూద్దాం. ఎవరి గురించి మాట్లాడుతున్నామా? నేను చెప్పండి. యోబ్ గురించి 23వ అధ్యాయం 10వ వచనం జయంతి గారు చదివినిపిస్తారు. ఆయన పలికిన సాక్ష్యం ఏంటి అటువంటి భయంకరమైన పరిస్థితిలో? 23వ అధ్యాయం 10వ వచనం.
యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గంలో ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మంచి దేవుడు, చూచుచున్న దేవుడు, ఎల్రోయి దేవుడు. ఏ కష్టాల ద్వారా నేను ప్రయాణమై వెళ్తున్నానో ఆయన గమనిస్తున్నాడు. ఆయన అనుమతించాడు నా మేలు కొరకే. ఎందుకంటే ఈ శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళిన తర్వాత నేనే మెరిచే బంగారం వలె ఉంటానని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మంచివాడు. ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణములు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే ఆయన నూతన పరిచే దేవుడు. సహోదరి జయంతి గారు ఎంతో చక్కగా చదివినిపించారు. యెషయా 43వ అధ్యాయం 18, 19 వచనాలు ఏముంది? నేను నూతన పరిచే దేవుడినై ఉన్నాను, ఎడారిలో నేను నదులను కలిగించగలుగుతాను, ఎడారిలో నదులు వచ్చేటట్లు నేను చేయగలుగుతాను అని దేవుడు అంటున్నారు. సో మనము కొన్ని వారాలుగా ఈ అంశంని తీసుకున్నాం. నూతన పరిచే దేవుడు ఆయన ఏ ఏ విషయాల్లో మనల్ని నూతనపరచగలుగుతాడు అనేది మనము ధ్యానిస్తూ వచ్చాం. నేను అడాప్ట్ చేసిన అప్రోచ్, నేను వాడిన పద్ధతి ఏంటంటే మైక్రో టు మ్యాక్రో. మైక్రో అంటే చిన్నది, మ్యాక్రో అంటే పెద్దది. ఒక వ్యక్తి జీవితంని ఆయన నూతనపరచగలుగుతాడు. ఇప్పుడు రాజ్ కుమార్ గారు మనకి ఫస్ట్ స్లైడ్ చూపిస్తారు చూడండి. నేను వాడే సబెడింగ్స్ అన్నీ కూడా రైమింగ్ సబెడింగ్స్. మొదటిగా మనం చూసింది ఇండివిజువల్, తర్వాత ఫ్యామిలియల్ అంటే కుటుంబం, మూడోది నేషనల్. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్దాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, బ్రదరు కర్సర్ పెట్టి చూపిస్తారు. ఇండివిజువల్ అంటే యోబు విషయంలో మనం చూస్తే ఒక వ్యక్తిని ఎలాగ దేవుడు నూతనపరిచాడు, ఆయన పరిస్థితులను ఎలాగ నూతనపరిచాడు. చాలా దీనమైన పరిస్థితిలో ఉన్న యోబు రెట్టింపు దీవెనలు పొందుతున్నాడు. ఆయన పాస్ అయిన చివరి పరీక్ష ఏంటో కూడా నేను మీతో పంచుకున్నాను. ఆయన ఆస్తిని పోగొట్టుకున్నాడు, అదొక పరీక్ష. ఆరోగ్యంని పోగొట్టుకున్నాడు, అదొక పరీక్ష. పిల్లలను పోగొట్టుకున్నాడు, అదొక పరీక్ష. చివరి పరీక్ష ఏంటంటే ఎవరు ఆయనని మానసికంగా గాయపరిచారు ఆయన స్నేహితులు, వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పరీక్ష పాస్ అవ్వగానే దేవుడు రెట్టింపు దీవెనలు ఆయన జీవితంలో కుమరించడం మనము చూసాం. ఎంత చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు చూడండి రాజ్ కుమార్ గారు. దాని తర్వాత మనం చూసింది ఫ్యామిలీ. అబ్రహాము, సారా వాళ్ళ శరీరాలు పిల్లలు అనే విషయంలో చనిపోయినాయి. కానీ 99వ సంవత్సరము అబ్రహాం, అలాగే సారమ్మ వయసు ఆ సమయంలో 89. వాళ్ళ జీవితంలో ఈసాకు వచ్చేటట్లు దేవుడు కృప చూయించారు. సో కుటుంబంని కూడా దేవుడు నూతనపరచగలుగుతాడు. కుటుంబము ఒక వ్యక్తి కంటే పెద్దది. దాని తర్వాత నేషన్ అంటే ఇజ్రాయెల్ దేశంని 2 సార్లు ఎలాగ నూతనపరిచాడో నేను మీతో పంచుకున్నాను. బాబిలోన్ చెర నుంచి ఒకసారి తీసుకొని వచ్చాడు, నూతనపరిచాడు. దాని తర్వాత 70 ADలో చెదిరిపోయిన యూదులు, ప్రపంచమంతా కూడా వాళ్ళు చెదిరిపోయారు. మరి 1947లో మనం చూసాం, ఆ మ్యాప్ కూడా నేను మీకు చూపించాను. ఏ దేశం నుంచి ఒక పడవ వాళ్ళని తీసుకొని వచ్చిందో ఆ పడవ పేరు ఎక్సోడస్. అన్ని కూడా నేను పోయిన వారము మీతో పంచుకున్నాను. అది కూడా ఒక సూచనగా ఉంది. ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించుట, అది 2వ రాకడకి సూచన. ఆ వివరాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. తిరిగి ఇజ్రాయెల్ దేశం జన్మిస్తేనే ఆ వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఘర్షణ ఉంటుంది. మనం ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఒక దుష్టుడు ఈ లోకంలో వచ్చి పరిపాలిస్తాడు. ఆయనే క్రీస్తు విరోధి. ఆయనని లోకం అంగీకరించాలి, నాయకుడుగా ఎన్నుకోవాలి అని అంటే ఆయన కొన్ని మంచి కార్యములు చేయాలి, ఆర్ కనిపించినట్టు ఆయన మంచోడుగా ప్రవర్తించాలి. అయితే ఇప్పుడు యూదుల అరాబీల సమస్య మనం అందరం కూడా చూస్తున్నాం. వెస్ట్ ఏషియాలో యూదుల అరాబీల మధ్యన ఆ ఘర్షణ ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం. అయితే మనం ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఒక తాత్కాలికమైన సమాధానం యూదుల అరాబీల మధ్యన క్రీస్తు విరోధి తీసుకొని వస్తాడని నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను. దాన్ని బట్టి అందరు ఆయనను మెచ్చుకుంటారు, ఆయన లోక నాయకుడు అవుతాడు. కానీ ఇజ్రాయెల్ దేశము మొదట్లో ఆయనని స్నేహితుడిగా భావిస్తుంది. దాని తర్వాత నేనే దేవుడిని ఆయన ప్రకటించుకునే సమయంలో తిరుగుబాటు చేస్తుంది. అప్పుడు నానా హింసలు పెడతాడు ఆ క్రీస్తు విరోధి. అప్పుడు మొదటిసారి వచ్చిన మెస్సయ్యని ఇజ్రాయెల్ దేశం తుణీకరించింది. కానీ క్రీస్తు విరోధి నానా హింసలు పెట్టినప్పుడు ఆ మెస్సయ్య వైపు మరి చూసి ప్రార్థన చేస్తుంది ఇజ్రాయెల్ దేశము. మెస్సయ్య వచ్చి ఆ క్రీస్తు విరోధిని ఆర్మగదాన్ యుద్ధంలో ఓడగొట్టి 1000 పరిపాలన స్థాపిస్తారు. సో 1000 పరిపాలన అంటే ఒక
కుటుంబము నూతనపరచబడుట కాదు, ఒక దేశం నూతనపరచబడుట కాదు, ఒక ప్రపంచమే నూతనపరచబడుతుంది. ఏం జరుగుతుంది ఈ వేళ పరిపాలనలో? ఎలాగా ప్రపంచమే నూతనపరచబడుతుంది మనం చూద్దాం. వరల్డ్ మీద ఒకసారి కర్సర్ పెట్టండి రాజ్ కుమార్ గారు, చూడండి. ప్రపంచం మీద కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. సో ఏం జరుగుతుంది? ప్రభువారు ఈ వేళ పరిపాలనని ఎలాగ వర్ణిస్తున్నారు లేఖనంలో, అది కూడా మనం చూద్దాం. 19వ అధ్యాయం 28వ వచనం. ఈ వేళ పరిపాలన చూడండి. రాజ్ కుమార్ గారు నా మైండ్ని రీడ్ చేస్తున్నారు. ఏది చూపించాలో ఆ టైంలో అది చూపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాటలు వాడి వేళ పరిపాలనని వర్ణిస్తున్నారు, ఆ వేళ పరిపాలన ప్రారంభంని ఎలాగా ఆయన వర్ణిస్తున్నారు. శిష్యులు ఒక సందర్భంలో వచ్చి అడుగుతారు, ప్రభా మేము అన్నీ కూడా విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకు ఏమి బహుమానం దొరుకుతుంది, దీనివల్ల మా రివార్డ్ ఏంటి, మీరు మాకు ఇచ్చేది ఏంటి అని అడిగినప్పుడు ప్రభువారు ఇచ్చిన జవాబు సహోదరి జయంతితో నేను చదివిస్తాను. అమ్మా 19వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. బ్రదర్ ఇప్పుడు ఫుల్ స్లైడ్ మీరు చూపించండి, హెడ్డింగ్స్ కూడా చూపించండి. నేను వాడిన హెడ్డింగ్స్ ఇక్కడ చూడండి. 19వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇజ్రాయేలీల 12 గోత్రపుల వారికి తీర్పు తీర్చుదురు. పునరుద్ధానుడు అనుందా, పునరుద్ధానం అప్పుడు అనుందా, పూర్ణ జన్మం అప్పుడు అనుందా? ఒకసారి గట్టిగా చదవమ్మా. పూర్ణ జన్మం అనే మాట వాడబడుతుంది, పునరుద్ధానం కాదు. ఇంకొకసారి చదవమ్మా 19వ అధ్యాయం 28వ వచనం. భూమి పూర్ణ జన్మ. పూర్ణ జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు పూర్ణ జన్మం అప్పుడు. చాలమ్మా, ఈ ప్రపంచంకి పూర్ణ జన్మం వచ్చినప్పుడు అని అంటున్నారు. సో ఈ పూర్ణ జన్మం అప్పుడు ఏం జరుగుతుంది? ఆ వేళ పరిపాలనలో ప్రారంభంలో ఏం మార్పు కలుగుతున్నది? దాన్ని బట్టి ఆయుష్కాలము మనుషులది పెరిగిపోతున్నదంట. అందరూ వరదలు వచ్చే ముందు ఎన్ని సంవత్సరాలు జీవించేవారమ్మా? మెతుసలే ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 969 సంవత్సరాలు. అందరు 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు జీవించేవారు. మరి పరిస్థితులు అటువంటివి కలుగుతాయి పూర్ణ జన్మం అప్పుడు. అయితే ఆయుష్కాలం ఎలాగ పెరుగుతుందో ఆ వేళ పరిపాలనలో మనం చూద్దాం. అందరు కూడా మరి వేళ్ళు జీవిస్తారు. ఎవరన్నా పాపం చేసి ఆ వేళ పరిపాలనలో నేరస్తులై ప్రభు వారి దగ్గర మరణశిక్ష పొంది చనిపోదానికి ఆస్కారమే ఉంది, కానీ మామూలు మరణం అనేది రాదు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. 65వ అధ్యాయము యెషయా గ్రంథం 20వ వచనం చదవమ్మా. 65వ అధ్యాయము 20వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 65:20. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 20వ వచనము. అక్కడ ఇంకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండిన ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరములు వయస్సు గలవారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషే సమయంలో ఆయుష్కాలం ఎంత ఉండిందమ్మా? 90వ కీర్తనలో ఏమని రాస్తున్నాడు మోషే? 70 సంవత్సరంలో అధిక బలం ఉంటే 80. ఇప్పుడు అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఇది బైబిల్ స్టడీ, అందుకే మనము లేఖనం లోతులో మనం వెళ్తున్నాం. ఇక్కడ నేను హీబ్రీ భాషలో వాడిన పదాలు ఏంటో కూడా నేను మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను. ఎందుకు ఆయుష్కాలము వరదల తర్వాతనే తగ్గింది? ఎందుకు వరదల తర్వాతనే తగ్గింది? అది మనకు తెలిసి ఉండాలి. మన గ్రూప్లో దేవుడు నాకు చూపిస్తున్నారు, కొంచెంమంది ఉన్నారు, వాళ్ళని దేవుడు రాబోయే దినంలో ఉపదేశకులుగా వాడుకోబోతున్నారు. ఆమెన్ చెప్పండి ఎక్కడున్నారు. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడగొచ్చు, ఏమైంది వరదల తర్వాత?
వరదల ముందు అందరు 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు జీవించేవారే ఎందుకు ఆయుష్కాలం తగ్గిపోతున్నది? అబ్రహాం దగ్గర వస్తే 175 సంవత్సరములు మాత్రమే. మరి మోషే దగ్గర వస్తే 120. ఆయన అధిక బలం దేవుని చేత పొందాడు కాబట్టి, ఇజ్రాయేలీలను నడిపించాలి కాబట్టి ఆ శక్తి ఉండింది, లేకపోతే ఆ శక్తి ఉండేది కాదు. మోషేయే రాస్తున్నాడు 90వ కీర్తనలో 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అందరికంట మంచి రాజు, ఇజ్రాయెల్ దేశంని పరిపాలించిన అందరికంటే మంచి రాజు, గొప్ప రాజు. ఆయన వయసు ఎంత చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. దావీదు రాజు చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరు అందరు కూడా బైబిల్ చదివినారు అనేక సార్లు. వయసు ఎంతమ్మా దావీద్ది చనిపోయేటప్పుడు? మర్చిపోయారా? 70, 70 ఇయర్సే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి, ఏం జరిగింది? వరదల తర్వాత ఎందుకు ఆయుష్కాలం తగ్గిపోవాలి? అది ఏంటో మీకు చూపించే ముందు, దాంతో కూడిన వాక్య భాగం చదివించే ముందు నేను ఒక జనరల్ క్వశ్చన్, మెడికల్ జనరల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరన్నా సీరియస్ అయిపోతే, వాళ్ళ ఆరోగ్యం బాగా క్షీణించిపోతే హాస్పిటల్లో చివరి పద్ధతి ఏం వాడతారు? ఆయనని రివైవ్ చేయడానికి, మరి బతికించడానికి. ఆల్మోస్ట్ చనిపోతున్నాడు అనుకుందాం, ఏ వెంటిలేటర్, పద్ధతి వాడి ఆయనని రివైవ్ చేయడానికి ట్రై చేస్తారు? చెప్పండి అమ్మా. ఆక్సిజన్, వెంటిలేటర్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఆక్సిజన్ వెంటిలేటర్ పెడతారు. ఎందుకు? ఆక్సిజన్ని ఆయన శరీరంని నింపుతే, అది వెంటిలేటర్ అంటే మామూలు కాదు. ఆక్సిజన్ శరీరంలో నిండిపోవాలి, ఊపిరితిత్తులు నిండిపోవాలి, శరీరం అంతా కూడా నిండిపోవాలి. అప్పుడు ఆయన మరీ బతకడానికి ఆస్కారం ఉంది. మరి ఒక కొత్త స్ట్రెంగ్త్, కొత్త ఆరోగ్యము, కొత్త స్వస్థత రావడానికి ఆస్కారం ఉంది అని ఆశిస్తూ అలా చేస్తారు. ఎంతోమంది వెంటిలేటర్ వలన బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. వెంటిలేటర్ పెట్టిన తర్వాత రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. గారు అది 1 month 2 months తర్వాత కూడా రికవర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఏం జరిగింది వరదలప్పుడు? ఇప్పుడు వెంటిలేటర్ గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ అంశం మీకు ఈజీగా అర్థమవుతుంది. నోవా వరదలు వచ్చే ముందు వర్షం అనేది లేదు. ఎలాగా భూమిని దేవుడు తడిపి వ్యవసాయం చేసేటట్లు దేవుడు మార్గం సరళపరిచేవాడు అంటే, ఆ కాలంలో వ్యవసాయం దేని బట్టి జరిగేదంటే, దేని వలన భూమి తడపబడేది అని అంటే, ఒక్కసారి తీద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవమ్మా. దేని వలన భూమి తడపబడింది, దేని వలన వ్యవసాయము వీలైంది, ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఆవిరి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సముద్రాలు, నదుల్లో నుంచి ఆవిరి లేచి ఎండ వేడితో, ఎండ పుట్టించే వేడితో నీళ్లు ఆవిరి అయి మరి తడిపేను భూమిని. వర్షంనైనా చూడలేదు అప్పటి వరకు. అందుకే హీబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి చదువుదాము. 11వ అధ్యాయం 7వ వచనం. వరదల సంగతి పక్కన పెట్టండి, వర్షమే ఇంకా నోవా చూడలేదు, కానీ విశ్వాసంతో ఓడగట్టమంటే ఆయన కట్టేశాడు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? 11వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. హీబ్రీలకు రాసిన పత్రిక. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోహా అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అప్పటి వరకు చూడండి, చాలమ్మా. అప్పటి వరకు చూడండి ఏంటి? వర్షము. పెద్ద వర్షాలు అయినప్పుడు చూడలేదు, ఎందుకంటే అప్పటి వరకు ఆవిరి వలన భూమి తడపబడేది, వ్యవసాయం జరిగేది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వర్షం వచ్చినప్పుడు ఏం జరిగిందో హీబ్రీ భాషలో ఏ మాట వాడబడిందో వర్షం వచ్చినప్పుడు మనం చూద్దాం. 7వ అధ్యాయం 14వ వచనము. అక్కడ వాడబడిన పదం ఏంటంటే పథాక్.
పతాక్ అంటే ఏంటి? బ్రదర్ రాజ్ కుమార్ గారు సైడ్ అక్కడ చూడండి. హీబ్రీ భాషలో వాడబడిన పదం పైన కూడా హీబ్రీ భాష నోటేషన్ చూపించండి. ఒరిజినల్ వర్డ్ పతాక్. ఆ పతాక్ అంటే ఏంటి? ఒకసారి చదవమ్మా. 7వ అధ్యాయం 14వ వచనం, ఆది కాండం. ఇప్పుడు ఆ టైటిల్ వర్సెస్ కూడా చూపించండి రాజ్ కుమార్ గారు. పైన మనం చూపించాం కదా ఆది కాండంలో 7వ అధ్యాయం 14వ వచనం. ఆది కాండం 7వ అధ్యాయము 14వ వచనం. ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకుడు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కల గల ప్రతి పిట్టయు ప్రవేశించను. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలో ఉన్న నోహా నద్దకు ప్రవేశించను. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులో మొగదియును ఆడదియును ప్రవేశించను. 11వ వచనంకి వచ్చేయమా. 11వ వచనంకి వచ్చాయి. 7వ అధ్యాయం 11వ వచనం. నోహా 7వ అధ్యాయం 11వ వచనం. నోహా వయస్సు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 15వ దినము మహాగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందు విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే తెరవబడేను, ఆకాశం నోహును ఏదో తెరవబడేను, అందుకు వర్షం రాగలిగింది. ఏమో తెరవబడింది అంటే ఏముండింది అప్పటి వరకు? యూదుల బైబిల్ కామెంటేటర్స్ ఏమంటారు? ఒక ఆక్సిజన్ లేయర్ ఉండింది, ఒక ఆక్సిజన్ కవర్ ఉండింది, ఒక ఆక్సిజన్ క్లౌడ్ ఉండింది. ఆ వర్షం వచ్చినప్పుడు దాన్ని చీల్చుకొని వచ్చింది. ఇక్కడ చూడండి, హీబ్రీ భాషలో వాడబడిన పదము పతాక్ అంటే చీల్చుకొని వచ్చుట, మామూలుగా వచ్చుట కాదు, ఓపెన్ ఇట్లా చీల్చుకొని వచ్చుట. సో ఆక్సిజన్ కవర్ వెళ్ళిపోయింది. ఆ ఆక్సిజన్ కవర్ వెళ్ళిపోయింది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ ప్రపంచంలో తగ్గిపోయినాయి. ఆక్సిజన్ లెవెల్స్ ప్రపంచంలో తగ్గిపోయినాయి కాబట్టి ఆరోగ్యము తగ్గిపోయింది, బలము తగ్గిపోయింది, ఆయుష్కాలం కూడా తగ్గిపోయింది. కానీ వేల పరిపాలనలో మరి అదే పరిస్థితి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారు? హల్లెలూయా చెప్పండి. అందుకే మరి ఆయుష్కాలము పెరుగుతుంది. భూమి పూర్ణ జన్మమప్పుడు మరి అదే ఆక్సిజన్ కవర్ వచ్చేస్తుంది పైన. అందుకు ఆయుష్కాలం పెరుగుతుంది. అందుకు ప్రజలు మరి ఆరోగ్యంగా ఉండబోతున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రపంచంని దేవుడు నూతనపరచుట. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. ఇది నా వ్యక్తిగత అనుభవం కూడా మీతో పంచుకుంటున్నాను. నేను పుట్టినప్పటి నుంచి నాకు సివియర్ సైనస్ ప్రాబ్లం ఉండేది. ఎంత సివియర్ సైనస్ ప్రాబ్లం అంటే చిన్నప్పుడు నేను అస్సలు పట్టించుకోలేదు. కానీ ఒక వయసు వచ్చినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది, 2004లో ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గర వెళ్ళాను. డాక్టర్ దీన్ దయాల్ అని, కొంచెంమందికి తెలిసే ఉండొచ్చు. సికింద్రాబాద్లో ఆయన క్లినిక్ ఉంది, చాలా పేరు పొందిన ఈఎన్టీ డాక్టర్. ఆయన అన్ని పరీక్షించి ఏమన్నాడు అని అంటే, సురేష్ గారు మీరు ఇప్పటి వరకు ఊపిరియ సరిగా తీసుకోలేదు అని అన్నాడు. ఊపిరియ తీసుకుంటలేరా అని అన్నాడు. దాని తర్వాత చక్కగా ఆయన ఆపరేషన్ చేశారు. అప్పటికే ఆ వయసు, చిన్న వయసులోనే నాకు షుగర్ ప్రాబ్లం వచ్చేసింది, బీపీ ప్రాబ్లం వచ్చేసింది. ఆయన ఏమన్నారంటే, మీరు సరిగా ఆక్సిజన్ పీల్చుకుంటలేరు కాబట్టి ఈ చిన్న వయసులోనే మీకు బీపీ ప్రాబ్లం వచ్చింది, షుగర్ ప్రాబ్లం వచ్చింది అని అన్నారు. అయితే ఆక్సిజన్ ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అదే డాక్టర్ గారు చెప్పిన ఒక మాట బట్టి నాకు ఆశ్చర్యం కలిగింది. ఏమన్నాడు తెలుసా? సురేష్ గారు మీరు ఇంకా బీపీ ట్యాబ్లెట్ తీసుకునే అవసరం లేదు, షుగర్ ట్యాబ్లెట్ తీసుకునే అవసరం లేదు అని అన్నాడు. నేను అన్నాను, డాక్టర్ గారు ఒకసారి వస్తే జీవితాంతం వాడాలి కదా బీపీ షుగర్ ట్యాబ్లెట్స్?
లేదండి, అవసరం లేదండి, ఇప్పుడు ఎక్కువ గాలి మీరు పీల్చుకుంటున్నారు, ఎక్కువ ఆక్సిజన్ మీరు పీల్చుకుంటున్నారా అని అన్నాడు. అప్పుడు నేను ఆపరేషన్ కొరకు హైదరాబాద్ వచ్చాను, కానీ వరంగల్లో పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్, మార్కెటింగ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్గా పనిచేస్తున్నాను. మరి వరంగల్ వెళ్ళిపోయాను. ఎప్పుడు లెక్కనే ఒక నెక్స్ట్ డే మార్నింగ్ బీపీ టాబ్లెట్ వేసుకున్నాను. తల తిరిగింది కొంచెం, అరే బీపీ పెరిగిపోయిందేమో అని మరి ఇంకొక హాఫ్ టాబ్లెట్ వేసుకున్నాను. ఇంకా తల ఎక్కువగా తిరిగింది. నా స్నేహితుడిని ఒక ఆయనను పిలిచాను, ఎందుకంటే కార్ డ్రైవింగ్ చేయడానికి కూడా నా వల్ల వీలు కాలేదు. వరంగల్లో ఉన్న స్నేహితుడు నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ డాక్టర్ గారు పరీక్షించి, లో బీపీ ప్రాబ్లం అండి, మీరు బీపీ టాబ్లెట్ ఎందుకు వాడుతున్నారు, మీకు బీపీ ప్రాబ్లమే లేదండి అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బీపీ ప్రాబ్లం బాయ్. ఆపరేషన్ తర్వాత షుగర్ ప్రాబ్లం పోయింది. ఎందుకో ఇప్పుడు ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటున్నాను కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్తగా వినండి. భూమి పూర్ణ జన్మమప్పుడు మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై 12 గోత్రాలను మీరు పరిపాలిస్తారు అని ప్రభువారు అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో కొంచెం లోతులో వెళ్దాము, ఇది బైబిల్ స్టడీ కాబట్టి. ఇప్పుడు యూదా లేడండి, 12 శిష్యుల్లో యూదా ఆత్మహత్య చేసుకున్నాడు. మరి యూదా వేపున, యూదా చోటలో వచ్చిన అపోస్తులు ఎవడు? ఆయన కూడా సింహాసనం ఆసీనుడై ఒక గోత్రంని పరిపాలిస్తాడు. ఎవరది? చూద్దాం. మీకు చాలా మందికి తెలుసు, కానీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు చదవమ్మా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 23 నుంచి 26 ఒకసారి చదవమ్మా. చదవనా పాస్టర్ గారు? మన జయంతి సిస్టర్ లేరా? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 23వ వచనం నుంచి 26వ వచనం. అపోస్తుల చదువు. కార్యము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 23వ వచనం నుంచి. చదవమ్మా. అప్పుడు వారు యుస్తాను, మారు పేరు గల బరబ్బాను అనబడిన యోసేపును, మత్తీయును అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లు ప్రార్థన చేసిరి. అందరును హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తత్వములను పాలు పొందుటకును వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచుమనిది. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయును పేరిట చీటి వచ్చెను. కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ బైబిల్ స్టడీ కాబట్టి లోతులో వెళ్తున్నాను. వేరే 11 మంది అపోస్తులకి లేటుగా వచ్చిన మత్తయ్య, అరే ఈయనకు కూడా సింహాసనము దొరుకుతుందా, సింహాసనం దొరుకుటకు ఈయనకు అర్హత ఉందా, మేము ముందు నుంచే ఉన్నామే, ముందు నుంచే సేవ చేస్తున్నామే ప్రభుతో, మేము సీనియర్స్ కదా, ఈయనకు కూడా సింహాసనంలో కూర్చోదానికి, ఒక గోత్రంని పరిపాలించడానికి అర్హత ఉందా అని అడగదానికి ఆస్కారం ఉందా? శిష్యులు వేరే 11 మంది శిష్యులు ఇటువంటి ప్రశ్న వేయడానికి ఛాన్స్ ఉందంటారా? అడుగుతున్నా మిమ్మల్ని. ప్రభు ఆల్రెడీ ఒక ఉపమానం చెప్పాడు. దాన్ని బట్టి ఆ 19వ అధ్యాయం ఎక్కడ సమాప్తం అవుతుందో 20వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఆ 20వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు. దాన్ని బట్టి 11 మంది శిష్యులు వాళ్ళ మనసులో ఏ అభ్యంతరం కూడా ఉండదు. మత్తయ్య కూడా సింహాసనం ఆసీనుడై ఒక గోత్రంని పరిపాలిస్తున్నాడు అంటే ఆ ఉపమానం ఏంటి? ఒక యజమాని, జాగ్రత్తగా వినండి, ఆయన పొలంలో ఉదయం కొంచెం మందిని పెట్టాడంట, మధ్యాహ్నం వేళ కొంచెం మందిని పెట్టాడంట, సాయంత్రం వేళ కొంచెం మందిని పెట్టాడంట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, సాయంత్రం వచ్చిన వాళ్ళకు కూడా ఉదయం నుంచి పనిచేసిన వాళ్ళకి సమానంగా జీతం ఇచ్చాడా లేదా? ఎస్ ఆర్ నో? చెప్పండి.
ఇచ్చారు 12వ అధ్యాయం 20వ అధ్యాయం ఇచ్చాడా? ఇచ్చారు సో మతాయ ఇచ్చారు ప్రైజ్ ద లార్డ్ జయంతి సిస్టర్. మతాయ ఆ గుంపులో ఉన్నాడు. ఆ ఉపమానంతో కూడిన చివరి అంటే 16 వచనాలు ఉన్నాయి. చాలా టైం అవుతుంది ఆ 16 వచనాలు చదువుకోవాలంటే. చివరి వచనమే మనం చదువుదాం. ఓకే, 13వ వచనం నుంచి చదవమ్మా. 13వ వచనం నుంచి 15వ వచనం వరకు, 13 నుంచి 15. ఆ చివరి గడియలు వచ్చి ఆ పొలంలో పనిచేసిన ఆ పని మనుషుల గుంపులని ఈ మతాయ ఉన్నాడు. ఒకసారి చదువుదాం 20వ అధ్యాయం 13వ వచనం నుంచి. మా జయంతి అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. మత్తయి సువార్త మత్- కొంచెము మత్తయి సువార్తనా అయ్య గారు? 20వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 13వ వచనం నుంచి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు. నీవు నా యొద్ద ఒక దినారమునకు పొడబడలేదు. నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టు కడపట్టి వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారము కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉపమానం విన్న శిష్యులు మరి అడుగుతున్నారు మళ్ళీ. ఆల్రెడీ ఈ ఉపమానము ప్రభు వారి దగ్గర విని ఉన్నారు వేరే 11 మంది. విన్న తర్వాత జాగ్రత్త వినండి. ఎప్పుడు వేల పరిపాలన ప్రారంభం అవుతుందో, ఎప్పుడు మతయ కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఒక గోత్రంని పరిపాలిస్తాడో, వాళ్ళలో ఇప్పుడు ఏమైనా అభ్యంతరం ఉందా? దానికి ఆస్కారం ఉందా? చెప్పండి. లోతులు వెళ్తున్నాం మనం బైబిల్ స్టడీ. వేరే 11 మందికి ఏమైనా ఈర్ష్య ఉంటుందా? ఆర్ అభ్యంతరం ఉంటుందా? ఉండదు. ఉండదు. ఉంటది. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి లోతులో వెళ్దాము. కొంచెం మంది ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ చేసినప్పుడు కూడా మీరు ఉన్నారు. అయితే ఈ 12 గోత్రాలు భూమిని భాగములు ఎలాగుంటాయి ఈ వేల పరిపాలనలో? ఆ మ్యాప్ కూడా మనం చూద్దాం. నేను ఆల్రెడీ వాట్సాప్లో రాజ్ కుమార్ గారికి ఒక మ్యాప్ పంపించాను. మీకు అందరు కూడా హోంవర్క్. ఎజెకియల్ గ్రంథము 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు మీరు చదవండి. భూమి ఎలాగ విభాగించబడుతుంది, ఇజ్రాయెల్ దేశం భూమి ఎలాగ విభాగించబడుతుంది, అప్పుడు ఎలాగా ఈ 12 గోత్రాలకు భూమి ఇవ్వబడుతుంది అంతా కూడా ఎజెకియల్ గ్రంథము 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు ఉంది. నేను ఆ పిక్చర్ మీకు చూపిస్తాను, ఆ మ్యాప్ మీకు చూపిస్తాను. వేల పరిపాలన గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి వేల పరిపాలనతో కూడిన వేరే విషయాలు కూడా మనకి తెలిసి ఉండాలి. నేను వాట్సాప్ చేశాను చూడండి రాజ్ కుమార్ గారు. అదే థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. మధ్యలో ఎజెకియల్ ఆలయం ఉంటుంది. తెల్లటి భాగం మీద ఒకసారి కర్సర్ పెట్టండి రాజ్ కుమార్ గారు. తెల్లటి భాగం వెరీ గుడ్. దాన్ని ఆనుకొని మనం ఉత్తరం వైపు వెళ్దాం. ఉత్తరం వైపు ఎక్కడ ఆలయం ఉంటుందో ఉత్తరం వైపు దానికి ఆనుకొని యూదా గోత్రంకి చెందిన భూమి ఉంటుంది. దానికి ఆనుకొని రూబేన్ గోత్రంకి చెందిన భూమి ఉంటుంది. దాన్ని ఆనుకొని ఇఫ్రాయిం గోత్రంకి చెందిన భూమి ఉంటుంది. దాన్ని ఆనుకొని మనాషే గోత్రంకి చెందిన భూమి ఉంటుంది. మనాషే గోత్రం కూడా చూపిస్తున్నారు చూడండి రాజ్ కుమార్ గారు. ఎంతో చక్కని టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. దాని తర్వాత మనాషే గోత్రంకి ఆనుకొని నాఫ్తాలి గోత్రంకి చెందిన భూమి ఉంటుంది. అలాగే నాఫ్తాలి గోత్రంకి ఆనుకొని ఆషేర్ గోత్రంకి చెందిన భూమి ఉంటుంది. చూడండి ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు మనకి టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. దానికి ఆనుకొని ఉత్తరంలో చివరి భాగము దాన్ గోత్రంకి ఇవ్వబడుతుంది. అలాగే మనము దక్షిణం వైపు వద్దాం. దక్షిణం వైపు ఆలయం ఎక్కడ ఉంటుందో దానికి ఆనుకొని బెంజమిన్ గోత్రంకి చెందిన భూమి ఉంటుంది. బెంజమిన్ గోత్రంకి ఆనుకొని సిమియోన్ గోత్రంకి చెందిన భూమి ఉంటుంది. సిమియోన్ గోత్రంకి చెందిన భూమికి ఆనుకొని ఇషాకర్ గోత్రంకి చెందిన భూమి ఉంటుంది. దాని పక్కనున్న భూమి జెబులాన్ గోత్రంది. ఇంకా చివర్లో దక్షిణం వైపు గాదు గోత్రము ఉంటుంది. సో ఈ మార్పులన్నీ కూడా ఎలాగొస్తాయి? ఇప్పుడు ఎజెకియల్ ఆలయం ఎంత పెద్దది అని అంటే సొలొమోన్ ఆలయం కంటే పెద్దది,
జెరుబ్బయలు కట్టిన ఆలయం కంటే పెద్దది. సో ఈ పెద్ద ఆలయం ఇప్పుడున్న మోరియా కొండ మీద కట్టుటకు వీలు ఉండదు. ఇజ్రాయేలీలు వాళ్ళ ఆలయాలు ఎక్కడ కట్టారు చరిత్ర రీతిగా మనం గమనిస్తే మోరియా కొండ మీదని. ఇప్పుడున్న మోరియా కొండ మీద అంత పెద్ద ఆలయము కట్టుటకు వీల్లేదు. ప్లస్ భూమి కూడా ఇలాగ విభాగించబడలేదు. సో ఏం జరుగుతుంది 7 సంవత్సరాల శ్రమకాలంలో అది మనం చూద్దాం. ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో ఒక సంఘటన జరుగుతుంది. దాని వలన ఈ మార్పులన్నీ కూడా జరుగుతాయి. వేల పరిపాలన ప్రారంభం కాక ముందే 7 సంవత్సరాల శ్రమకాలంలోనే ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన వలన ఇజ్రాయెల్ దేశంలో ఆ భూమిలో ఏమేం మార్పులు దేవుడు తీసుకురావాలని కోరుకుంటాడో ఆ మార్పులు అన్నీ కూడా కలుగుతాయి. ఆ సంఘటన ఏంటో మనం చూద్దాం. ఒకసారి దిగమ్మా, బైబిల్ స్టడీ లోతులో మనం వెళ్తున్నాం. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగినా సరే ఎలాగ భూమి విభాగించబడుతుందండి, ఎలాగ ఎజెకియెల్ గోత్రంలో చెప్పినట్లు కరెక్ట్గా ఈ గోత్రం ఈ పక్కన ఈ గోత్రం ఈ పక్కన ఎలాగ జరుగుతుంది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఈ విషయం మీరు చూపించాలి. ఇంత పెద్ద ఆలయం కట్టుటకు ఎలాగ వీలవుతుంది, ఏం మార్పులు జరుగుతాయి, దాంతో కూడిన సంఘటన ఏంటి, ఆ మార్పులు తీసుకొని వచ్చే సంఘటన ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరు జవాబు ఇచ్చే స్థాయిలో ఉండాలి. ఎక్కడుంది ఆ మర్మంకి జవాబు, ఎక్కడుంది ఈ ప్రశ్నకి జవాబు? పాత్రల తీర్పు అప్పుడు బ్రదర్ రాజ్ కుమార్ గారు 7వ పాత్రల తీర్పు గురించి మనం చూద్దాం. దాంతో కూడిన పిక్చర్ కూడా నేను పంపించాను వాట్సాప్లో, అది మనకి రాజ్ కుమార్ గారు చూపిస్తారు చూడండి. జయంతి సిస్టర్ చదివినిపిస్తారు. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇక్కడ చూడండి. 16వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం చదవమ్మా. ఆ మహాభూకంపం కలుగుతుంది 7వ పాత్రల తీర్పు అప్పుడు. ఒక మహాభూకంపం, అటువంటి భూకంపము ప్రపంచంలో ఎప్పుడు జరగలేదంట. ఒకసారి చదవమ్మా, జయంతి అన్మ్యూట్ చేసుకొని. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనం నుంచి 19వ వచనం. ఎక్కడెక్కడ స్లైడ్ పెట్టి ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో బ్రదర్ రాజ్ కుమార్ గారు చూపిస్తారు. ఓకే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమస్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములు పుట్టెను, పెద్ద భూకంపములు కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. ప్రసిద్ధమైన మహాపట్టణము, జాగ్రత్తగా వినండి సహోదరి చదివిన మాటలు మీకు గుర్తు చేస్తున్నా. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములు అయ్యేను. ప్రసిద్ధమైన మహాపట్టణం బైబిల్లో ఏముంది చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ప్రసిద్ధమైన మహాపట్టణం. ఇజ్రాయెల్ రాజులు అందరూ కూడా ఆ పట్టణంలోనే పరిపాలించారు. యెరూషలేం. రూత్ సిస్టర్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో యెరూషలేము 3 భాగాలుగా విభాగించబడుతుంది. యెరూషలేం మధ్యలో ఉంటుంది. అదే 3 భాగాలుగా విభాగించబడిందంటే వేరే పక్కనున్న పట్టణాలన్నీ కూడా ప్రభావితం అయినట్లు, పక్కనున్న భూమి అంతా కూడా ప్రభావితం అయినట్లు. ఏ మార్పులు అవసరమో పెద్ద ఆలయం కట్టుటకు ఆ మార్పులు కలుగుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. మీకు రహస్యం తెలిసిపోయింది. పాస్టర్ గారు రేపు మిమ్మల్ని అడగొచ్చు ఎవరన్నా, పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఎలాగండి ఈ పెద్ద ఆలయం కట్టడానికి వీలవుతుంది, ఎలాగండి ఈ భూమి ఇలాగే విభాగించబడుతుంది 12 భాగాలుగా, 12 శిష్యులు 12 అపోస్తులు వచ్చి దాన్ని పరిపాలించాలంటే ఎలాగ ఈ అన్ని మార్పులు కలుగుతాయి అంటే 7వ పాత్రల తీర్పప్పుడు కలిగిన భూకంపం వలన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అయితే ఈ భూకంపము మానవ జాతి చరిత్రలో ఇటువంటి భూకంపం ఎప్పుడు రాలేదంట. ఇప్పుడు మనం టెంపరేచర్ని ఎలాగ థర్మామీటర్ వాడి మెషర్ చేస్తామో శరీరంలో ఉన్న వేడిని, ఎర్త్క్వేక్స్ని మెషర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. దాన్ని ఏమంటారంటే రిక్టర్ స్కేల్. దాన్ని ఏమంటారు? రిక్టర్ స్కేల్. దానికి కూడా మార్కింగ్స్ ఉంటాయి 1 2 3 4 10 వరకు. ఆ రిక్టర్ స్కేల్లో 6 మార్క్ తగ్గట్టు ఎర్త్క్వేక్ వస్తేనే ఎంతో నష్టం కలుగుతుంది, బిల్డింగ్స్ కూలిపోతాయి.
ఎంతో మంది చనిపోతారు 6 దగ్గర వస్తేనే. ఇది ప్రపంచంలో చరిత్రలో అన్నిటికంటే పెద్ద భూకంపం. అంటే రిచర్ స్కేల్ ఎంత ఉంటుంది చెప్పండి, ఎంత ఉండొచ్చు, 10 ఎంత ఉండిపోతుంది అమ్మా? 10 పాస్టర్ గారు. 10 out of 10, సిస్టర్ దెబోరా, రైట్ ఆన్సర్. 10 out of 10 ఆన్ ద రిచర్ స్కేల్. సో ఎటువంటి మార్పులు అవసరమో, యెరూషలేంలో ఏ మార్పులు జరగాలో అవి ఈ భూకంపం వలన జరుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రసిద్ధ మహాపట్టణం 3 భాగాలుగా విభాగించబడేది. దాని తర్వాత వడగండలు వచ్చినాయి అంట. ఓకే, ఒకసారి చదువుదామా? మా వడగండల గురించి చెప్పేసి నేను ఈరోజు ముగిస్తున్నాను. ఇక్కడ కూడా ఒక మర్మం ఉంది. మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన అల్లరికి కర్త కాదు, అన్ని కూడా సక్రమంగా చేస్తాడు. సో కంటిన్యూమా. భూకంపం వచ్చిన తర్వాత ఇంకేమవుతుందంట చదువు జయంతి గారు. ఎస్ 16 ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం నుంచి. ప్రసిద్ధి అయిన మహాపట్టణము 3 భాగములాయను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతను మద్యము గల పాత్రను మహాబబులోనుకును ఇవ్వవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపమును పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండలు పడెను. చదువమ్మా. మిక్కిలి గొప్పనైనందున మనుషులు ఆ దెబ్బని బట్టి దేవుని దూషించిరి. మా జాగ్రత్త వినండి, ఒక విషయం మనం తెలుసుకుందాం, చాలా ముఖ్యమైనది. మన దేవుడు అల్లరికి కర్త కాడు. ఒక తర్వాత ఒకటి, ఒక క్రమం పద్ధతి ఆయన వాడతాడు. ఒక పద్ధతి ప్రకారంగా ఏమన్నా చేస్తాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆదాముని సృష్టించిన తర్వాతనే దేవుడు భూమి ఆకాశంని సృష్టించాడా? వెలుగుని సృష్టించాడా? లేదు, చెట్లని ఫస్ట్ సృష్టించాడా? సృష్టిని సృష్టించిన అన్ని తర్వాత ఆదాము. స్టేజ్ తయారు చేసిన తర్వాత యాక్టర్స్ వస్తారు. జాగ్రత్త వినండి. వెలుగు ఉన్నప్పుడు వచ్చిన తర్వాతనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు. దాని తర్వాత ఫస్ట్ డే ఏంటి? వెలుగు. స్టేజ్లు తయారు చేస్తున్నాడు చూడండి. ఫస్ట్ డే వెలుగు, స్టేజ్ తయారైపోయింది. దాంతో కూడిన యాక్టర్స్, స్టేజ్ మీదనే యాక్టర్స్ ఉండాలి, అవునా? 4వ దినము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చేసినాయి. 2వ దినం ఎక్కడ చూసినా నీళ్లున్నాయి. మధ్యలో ఆకాశం సృష్టించాడు. ఆకాశం కింద ఉన్న నీళ్ళని సముద్రాలుగా మార్చాడు. సో ఆకాశము, సముద్రాలు 2వ దినం సృష్టింపబడినాయి. అంటే స్టేజ్ రెడీ అయి ఉంది. 5వ దినం ఏమైందమ్మా? ఎక్కడ ఆకాశం ఉందో అక్కడ పక్షులు వచ్చేసినాయి, ఎక్కడ సముద్రాలు ఉన్నాయో అక్కడ చేపలు వచ్చేసినాయి. లుక్ ఎట్ ది ఆర్డర్ ఇన్ విచ్ గాడ్ క్రియేటెడ్. ఓకే, తర్వాత భూమిని సముద్రం నుంచి, ఎండిన భూమిని సముద్రం నుంచి వేర్పరిచి అక్కడ చెట్లను నాటాడు. 6వ దినం ఏమొస్తున్నాయి? భూజంతువులు వచ్చేసినాయి. ఇంకా కొంచెం సేపు తర్వాత ఆదామవ్వ వచ్చారు. సో ఫస్ట్ దేవుడు స్టేజ్ తయారు చేశాడు, తర్వాత యాక్టర్స్ని తీసుకొని వచ్చాడు. ఒక క్రమం, ఒక పద్ధతి దేవుని కార్యంలో కనిపిస్తుంది. ఇదేంటి ఇంగ్లీష్లో వాడాలంటే క్రియేషన్. ఏమంటారు? క్రియేషన్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆపోజిట్స్ అడుగుతున్నా, అందరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఓకే, టాల్ ఆపోజిట్ ఏంటి? టాల్ కి ఆపోజిట్ ఏంటి? షార్ట్. వెరీ గుడ్ జయంతి, వెరీ గుడ్, వెరీ గుడ్. స్ట్రాంగ్, స్ట్రాంగ్ కి ఆపోజిట్ ఏంటి? వీక్. వెరీ గుడ్, వెరీ గుడ్. నియర్, నియర్ కి ఆపోజిట్ ఏంటి? ఫార్. వెరీ గుడ్. క్రియేషన్ ఆపోజిట్ ఏంటి? క్రియేషన్. మా చెప్పండి. అన్క్రియేషన్. రీక్రియేషన్. ఆహా, అరే క్రియేషన్ కి ఆపోజిట్ ఎవరో చెప్పారు, మరి అన్మ్యూట్ చేసుకోండి.
డిస్ట్రాయ్ పాస్టర్ గారు. డిస్ట్రక్షన్. క్రియేషన్ కి ఆపోజిట్ ఏంటి? డిస్ట్రక్షన్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ 7వ పాత్రల తీర్పు అప్పుడు క్రియేషన్ కనిపిస్తుందా, డిస్ట్రక్షన్ కనిపిస్తుందా? భూకంపం వచ్చి ఏం చేస్తుంది? డిస్ట్రక్షన్ కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ డిస్ట్రక్షన్ లో కూడా ఒక క్రమం ఉంది. మొదట్లో భూకంపము, తర్వాతనే వడగండలు. అరే మొదట్లోనే వడగండలు పంపించవచ్చు కదా దేవుడు. ఎందుకు మొదట్లో భూకంపము తర్వాత వడగండలు? మన దేవుడు అల్లరికి కర్త కాడు. అన్ని సక్రమంగా పద్ధతి ప్రకారంగా చేస్తాడు. క్రియేషన్లో ఒక పద్ధతి కనిపించిందంటే డిస్ట్రక్షన్లో కూడా ఒక పద్ధతి కనిపిస్తుంది. ప్రేమ చూపించే విషయంలో పద్ధతి కనిపిస్తే ఉగ్రత చూపించే విషయంలో కూడా పద్ధతి కనిపిస్తుంది. ఎందుకు అని అంటే అందరు కాంక్రీట్ రూఫ్స్ కింద కూర్చొని ఉన్నారు. మొదట్లోనే వడగండలు వస్తే వాళ్ళకి ఏం నష్టం కలగదు, వాళ్ళకి ఏమి హాని కలగదు. భూకంపం వస్తేనే, భూమిని ఒకసారి దేవుడు ఊపితేనే అందరూ వాళ్ళ వాళ్ళ గృహాలు ఇడిచిపెట్టి మైదానాలకి పరిగెత్తుతారు. అక్కడ వాళ్ళ కొరకు వడగండలు ఎదురు చూస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ ఉన్నారు? అర్థమవుతుందా మీకు? క్రమం అర్థమవుతుందా? రేపు మీరు అందరు కూడా బైబిల్ టీచర్స్ అండి. ఎందుకు ఈ క్రమము అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు చెప్పగలగాలి. ఎందుకు మొదట్లో భూకంపము తర్వాతనే వడగండలు? ఎందుకు మొదట్లో వడగండలు కాదు తర్వాత భూకంపం ఎందుకు రాలేదు? మీరు చెప్పగలగాలి. ఫస్ట్ వడగండలు వచ్చి ఉంటే కాంక్రీట్ రూఫ్స్ కింద కూర్చున్న వాళ్ళకి ఏమన్నా హాని కలుగుతుందమ్మా దాని వలన? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కాంక్రీట్ రూఫ్ కింద కూర్చున్న వ్యక్తికి హాని కలుగుతుందా వడగండలు వస్తే? కలగదు. కానీ భూకంపం వస్తే దేవుడు భూమిని ఒక ఊపితే ఈ దుష్టులందరూ కూడా బయటికి పరిగెత్తి వస్తారు, మైదానాలకు పరిగెత్తి వస్తారు. ఎందుకంటే ఇంటి లోపల ఉంటే భూమి ఇల్లు కూలిపోతే వాళ్ళు చనిపోతారని భయంతో మైదానాలకు పరిగెత్తి వస్తారు. వాళ్ళ కొరకు వడగండలు ఎదురు చూస్తున్నాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇదంతా కూడా వేల పరిపాలన ప్రారంభం కంటే ముందే జరిగే సంఘటన. సో ఇక్కడ నష్టం కలుగుతున్నది, డిస్ట్రక్షన్ కలుగుతున్నది. కానీ ఇజ్రాయెల్ రీకన్స్ట్రక్షన్ అవుతుంది. ఇజ్రాయెల్ భూమి మాత్రం 3 భాగాలుగా విభాగించబడిందంటే దాన్ని డిస్ట్రక్షన్ అన్నారు, కానీ రీకన్స్ట్రక్షన్ అంటే వేల పరిపాలన కొరకు ఇజ్రాయెల్ దేశము సిద్ధపరచబడుతుంది. ఆ 3 భాగాలుగా ఇజ్రాయెల్ దేశం విభాగించబడింది కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద ఆలయం కట్టుటకు వీలుంది. ఆ 12 గోత్రాలు భూమి విభాగించబడుతుంది. వేల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి లోకంని పరిపాలించే సమయంలో ఈ 12 గోత్రాలకి 12 అపోస్తులు రాజులుగా ఉండుటకు దేవుడు అంతా కూడా సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి స్టేజ్ తయారు చేసి రాజులను తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక చివరి ప్రశ్న అడిగి మిమ్మల్ని విడిచిపెడతాను. ఒక వ్యక్తిని దేవుడు నూతనపరచగలిగాడు, కుటుంబంని నూతనపరచగలిగాడు, దేశంని నూతనపరచగలిగాడు, ప్రపంచంనే నూతనపరచబోతున్నాడు. మన పరిస్థితులను నూతనపరచలేడామా? ఎండిపోయిన ఎముకలై ఉంటే మన పరిస్థితులని నూతనపరచలేడా దేవుడు? పరచగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్. మన పరిస్థితి ఏమున్నా సరే దాన్ని దేవుడు నూతనపరచగలుగుతాడు. అదే ఒక వ్యక్తిని నూతనపరిచిన దేవుడు, ఒక కుటుంబంని నూతనపరిచిన దేవుడు, ఒక దేశంని నూతనపరిచే దేవుడు, ప్రపంచంని నూతనపరిచే దేవుడు మన పరిస్థితులను కూడా ఆయన నూతనపరచగలుగుతాడు. సో వచ్చే వారము ఇప్పుడు మనం ఓన్లీ దేశం చూసాము, ప్రపంచం చూసాం. ఇంకా ఫుల్ యూనివర్స్ని దేవుడు ఎలాగా నూతనపరుస్తాడో వచ్చే వారం మనము చూద్దాం. ఓకే, చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ మరి బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన